అందరికి నమస్కారం. కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప ఈ ముగ్గురు శివుడి కొడుకులని మనందరికీ తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుర్లున్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు శివుడికి కూతుర్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకెక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు? శివుడి కొడుకులైనంత ఫేమస్ కూతుర్లు ఎందుకు కాలేదు? శివుడి ముగ్గురు కూతుర్లను కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు? అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుర్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివ పురాణంలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. శివ పురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్ళు ఎలా జన్మించారు, ఎప్పుడు పుట్టారు, ఎందుకంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లున్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు. పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మపురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు. గుజరాత్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతీదేవి సృష్టించింది. అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే అందమైన అని అర్థం. శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాకుందంట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు. జ్యోతి ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెప్తున్నాయి. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెప్తారు. మరొకటి పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెప్తారు. జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకీగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా పూజిస్తారు. మానస శివుడి వీర్యం పాముల తల్లికాడ్రు విగ్రహానికి తగలడం వల్ల పుట్టిందని పురాణ కథలు చెప్తున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురుగా చెప్తారు. పార్వతి కూతురు కాదని వివరిస్తాయి. వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే పాముల రాజు. తన తండ్రి, భర్త పార్వతీదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా ఉంటుందని కథలున్నాయి. మానసను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. ఈమె పాముకాటు, ఇన్ఫెక్షన్, చికెన్ పాక్స్ లాంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.